ఆహనా పెళ్ళంట లాంటి పాట మీపై చిత్రీకరించినప్పుడు మీరు చాలా బాగా నటించారు, అంత బాగా నటించారు, అంతకంటే బాగా కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించారని. ఉషాపరిణయంలో సుశీల నిజంగా చాలా ఆహనా పెళ్ళంట కూడా చాలా బాగా పాడింది ఆ పాట. అది నిన్నే వల్ల చిత్తిన్నోయ్ ఓ బావా నిన్నే పిలిచి తిన్నోయ్. అసలు ఆనాటి చిత్రాలు ఈనాటికి ఎందుకు సజీవంగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు కథే కాదు, మ్యూజిక్, కథ, పాత్రలు ముఖ్యంగా. ఒక పాత్రకి ఈ ఆర్టిస్ట్ కావాలి అంటే ఆ ఆర్టిస్ట్ కోసం నెలల తరబడి వెయిట్ చేసేవారు. అదే గుండమ్మ కథ. గుండమ్మ కథలో చక్రపాణి గారు మాకు రాజీ చేసేటప్పుడు నా గుండమ్మ ఏడుస్తూ ఉంది 2 ఏళ్ళ నుంచి, ఏంటిది మంచి పద్ధతి కాదు, ఈ పోట్లాట్లేమిటి, ఈ బాయ్కాట్లేమిటి అన్నారు. ఆ పాత్రలు నాగేశ్వరరావు గారు జమున, ఎన్టీఆర్ గారు సావిత్రి, ఆ కాంబినేషన్ గుండమ్మ. టైటిల్ రోలు సూర్యకాంతమని పెట్టి తీశారు. ట్రెమెండస్ సక్సెస్ అయింది అంటే ఆనాటి నిర్మాతల క్యారెక్టర్లు, సూటబుల్ క్యారెక్టర్స్ పెట్టేవారు. అండ్ సో హ్యాపీ అండ్ లక్కీయెస్ట్ లేడీ. మంచి పాత్రలు, ఒక్కొక్క పాత్ర తలుచుకుంటుంటే ఒళ్ళు జంతరిస్తుంది. మోగ మనసుల్లో ముక్కు మీద కోపం. అసలు ఆ తరాన్ని ఈ తరం తలుచుకుంటుందంటారా? ఏం తలుచుకోరమ్మ. అప్పటి పునాదులే కదా ఇప్పుడు ఇప్పుడు సినిమా పరిశ్రమని ముందుకు కొద్ది మంది, పాత తరం అందరూ పెద్దలంతా వెళ్ళిపోయారు. అందాన్ని మీరు ఆ రోజుల్లో కాపాడుకోవడానికి ఏం చేసేవారు? నాకు ఏ విధమైన హ్యాబిట్స్ లేవు. ఫస్ట్ పాయింట్, 40 ఏళ్ళ సినిమా కెరియర్లో లిక్కర్ కానీ నాన్ వెజ్ కానీ ఎప్పుడూ ముట్టుకోలేదు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఫ్యామిలీ లైఫ్, ట్రెడిషనల్ ముఖ్యంగా. సావిత్రి గారు కాకుండా మీతో పాటు మీ బాణీలోకి రావాలనుకున్న నటీమణులు కూడా చాలామంది ఉన్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉండేది ఆ వాతావరణం జనరల్గా, లేకపోతే ఎవరికి వారే, మీకు మీరే మాకు మీరే మేము అన్నట్టు? అస్సలు ఆనాటి సీనియర్ నటీమణులు కానీ మాకంటే చిన్నవాళ్ళు కానీ అసలు ఈ భేదం అనేది ఉండేది కాదు. మిశ్రమలో నాకు బాగా గుర్తు, ఛాయాదేవి, సూర్యకాంతమ్మ అందరం కూర్చునేవాళ్ళం భోజనానికి. ఒక్క రూమ్లో చేరేవాళ్ళం అన్నమాట. వాణిశ్రీ, జయప్రద వీళ్ళందరూ ఈ తరం వరకు కూడా. వాణిశ్రీ అయితే పాపం నాకు చీర కట్టుకోవడం రాదని ఎప్పటికే ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఏంటండి ఈ చీర కట్టుకోవడం, జమున గారు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి తను వచ్చి ఇలా పెట్టేది అన్నమాట.